హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే పడింది అనమాట. ఇది మనకి తాడేపల్లి గుంటూరు నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి గుంటూరులో పంచాయతీ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ కోఆర్డినేటర్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ పిఎస్ఏ కోఆర్డినేటర్స్ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ 12 అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి జనరల్ క్వాలిటీ వాళ్ళకి అయితే మనకి ఏజ్ లిమిట్ 35 ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి ఏజ్ లిమిట్ 40 అయితే ఉంటుంది అనమాట. అండ్ డిస్ట్రిక్ట్ పిఎస్ఏ కోఆర్డినేటర్స్ వచ్చి మనకి ఏజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి 5 years అయితే ఉండాలన్నమాట. ముందే మనకి మంత్లీ వచ్చేసి మనకి 30,000 అయితే ఇస్తారు వాళ్ళు మనకి. అండ్ బ్లాక్ పిఎస్ఏ కోఆర్డినేటర్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ 37 పోస్ట్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనకి ఏజ్ లిమిట్ 35 years ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఏజ్ లిమిట్ 40 అయితే ఉంటుంది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే 2 years అయితే ఉండాలన్నమాట. అండ్ మంత్లీ శాలరీ మనకి 25,000 ఇస్తారు. అండ్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకి 15 May నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st May అన్నమాట. 31st May రోజు మనకైతే లాస్ట్ డేట్ ఉంది. ఆ రోజు మనం ఈవినింగ్ 5 PM లోపల అయితే మనం అప్లికేషన్ని ఈమెయిల్ చేయాలి. ఇది మనకి ఏం మనీ అవసరం లేదు, నో ఫీ పేమెంట్ ఏం అవసరం లేదు. జస్ట్ మనం మన అప్లికేషన్ ఈమెయిల్ చేసే చాలు జాబ్కి వస్తుంది అనమాట. అండ్ మన క్వాలిఫికేషన్ కదా గమనిస్తే ఫర్ డిస్ట్రిక్ట్ పిఎస్ఏ కోఆర్డినేటర్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ 2 అయితే ఉన్నాయి. వాటి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ట్రైబల్ స్టడీస్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, రూరల్ డెవలప్మెంట్. అండ్ మ్యాక్సిమం 35 years ఉన్నారన్నమాట జనరల్ వాళ్ళకి. 40 years వచ్చేసి మనకి రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి అయితే అనమాట. అండ్ వీళ్ళైతే మనకి రిలాక్సేషన్ 5 years ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ అడిషనల్ వర్క్ అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏదైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 5 years ఎక్స్ట్రా మనకైతే ఏజ్ లిమిట్ ఇస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసి మనకి 5 years ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మానిటరింగ్, ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్, 2 years ఇన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉండాలన్నమాట. అండ్ డిజైరబుల్ దట్ వర్క్ అంటే వాళ్ళు ట్రైబల్లో కూడా మనకి వర్క్ అయితే అలాట్ అవుతుంది కాబట్టి ట్రైబల్లో కూడా మీరు రెడీ ఉండాలి. అండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ ఎంఐఎస్ సిస్టమ్స్ అనమాట. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఉంటారు. మనకి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలన్నమాట ఈ జాబ్కి. డిస్ట్రిక్ట్ పిఎస్సి కోఆర్డినేటర్ కోసం మనకి కంప్యూటర్ వర్క్ కూడా వచ్చి ఉండాలి. బ్లాక్ పిఎస్సి కోఆర్డినేటర్స్కి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ట్రైబల్ స్టడీస్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, రూరల్ డెవలప్మెంట్ ఉండాలన్నమాట. అండ్ మ్యాక్సిమం 35 years. జనరల్ వాళ్ళకి వచ్చేసి మనకి 35 years అనమాట. 40 years వచ్చేసి మనకి రిజర్వ్ కేటగిరీ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో. అండ్ ఏజ్ రిలేషన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా 5 years వచ్చేసి ఎవరైతే మనకి వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలేషన్ 5 years అనమాట ఎక్స్పీరియన్స్ పర్సన్కి. అండ్ దీని ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years ఇన్ కమ్యూనిటీ మొబిలైజేషన్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ లెవెల్ ఆఫీసెస్, విల్లింగ్ టు ట్రావెల్ రిమోట్ ప్లేసెస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అంటే మీరు ట్రైబల్ ఏరియాస్ కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు. డిజైరబుల్ దట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైబల్ పిఎస్సి ఏరియాస్ ప్రాజెక్ట్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ పిఎస్సి ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ ఎంఐ సిస్టమ్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ షుడ్ బి నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సిటిజన్షిప్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. అండ్ ప్రాపర్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఒకవేళ కనుక నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఏంటే మనకి వీళ్ళు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. లేదంటే గ్రూప్ డిస్కషన్, ఇది గమనించాలి. ఒకవేళ క్యాండిడేట్స్ అయితే తక్కువ అయితే మాత్రం ఒక జాబ్కి అంటే ఒక వేకెన్సీకి ముగ్గురు అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఒక వేకెన్సీకి 3 candidates సెలెక్ట్ చేస్తారు. ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి ఒకరిని ఫైనల్ చేస్తారు. అండ్ వీళ్ళు చెప్పేది ప్రకారం వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి వాళ్ళు 3 days బిఫోరే అంటే ఇంటర్వ్యూ 3 days బిఫోరే మనకి ఇంటర్వ్యూకి త్రూ ఈమెయిల్ ఆర్ ఫోన్తో కానీ మనకి కాంటాక్ట్ అవుతారు అన్నమాట ఫర్ ఇంటర్వ్యూ. వీళ్ళు మనకి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి ఇంటర్వ్యూ అట్ కమిషనర్ పిఆర్ఆర్డి తాడేపల్లి గుంటూరు దగ్గర అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. కండక్ట్ చేసి మీకు మెరిట్ లిస్ట్ బట్టి మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. వీళ్ళు మనకి ఇచ్చిన ఈ RGS ఏ రిక్రూట్మెంట్ AP@gmail.com అనే ఈ ఈమెయిల్కి అయితే మనము మీ అప్లికేషన్ అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే స్కాన్ చేసి పంపించాలి ఈమెయిల్తో. అండ్ మనకి అప్లై చేసేటప్పుడు మనకి 2 అండ్ సబ్జెక్ట్ అని ఉంటాయి కదా. ఈ యూనిట్లో సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మీరు ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ అంటే మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అండ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి కంపల్సరీగా. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనం చెప్పాను కదా 31st May ఈవినింగ్ 5 PM మనకైతే
పోస్ట్ చేయాలన్నమాట మీ మెయిల్కి. మెయిల్ వచ్చేసి rgsrecruitment.ap@gmail.com. ఇదైతే మనకి అప్లికేషన్ ఫార్మాట్ అన్నమాట. ఇందులో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీరు అప్లై చేయాలి. ఇది మనకి నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు దీన్ని జిరాక్స్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ అన్ని మాన్యువల్గా ఫిల్ చేసి మళ్ళీ దీన్ని స్కాన్ చేసి మీరు ఫైల్తో మీ క్వాలిఫికేషన్ ఫైల్స్తో అటాచ్ చేసి అయితే మీరు మెయిల్ చేయాలన్నమాట ఆ మెయిల్కి. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until now, like, share, subscribe. See you in the next video.